Dear students, welcome back to our channel Uma Guides. సో ఈ వీడియోలో మనం ఎంసీసీ కౌన్సిలింగ్ వర్సెస్ స్టేట్ కౌన్సిలింగ్ గురించి తెలుసుకుందాము. ఎంసీసీ వర్సెస్ స్టేట్ రెండు అప్లై చేయొచ్చా, అంటే ఆల్ ఇండియా కోటాలోను స్టేట్లోను రెండు అప్లై చేయొచ్చా, ఎలా చాయిస్ ఫిల్ చేయాలి, ఎంసీసీలో టాప్ 50 కాలేజెస్ ఏం పెట్టుకోవచ్చు, స్టేట్లో ఎలా మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఏపీలో అయినా తెలంగాణలో అయినా. సో ఈ రెండింటికి ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయొద్దు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో ఆల్ ఇండియా కోటాకి ఎవరు అప్లై చేయాలి, ఎవరు చేయకూడదు, సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చేద్దాము. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే నీట్ రాసినటువంటి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇక ఎంసీసీ స్టేట్ బోత్ అప్లై చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసిన ప్యారలల్ గా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మనకి 6th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇంకా ఈ రోజు కూడా మనకి 11 AM వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంది. సో లాకింగ్ అనేది 12th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ పొద్దున్న వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇక స్టేట్ కి ఆల్ ఇండియా కోటాకి ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే, ఆల్మోస్ట్ మనకి చాయిస్ ఫిల్లింగ్ లో ఆల్ ఇండియా కోటాలో దాదాపు మనకి 450 కాలేజెస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా మనము ఆల్ ఇండియా కోటాలో అన్ని పెట్టుకోవచ్చా అంటే అన్ని కూడా చాయిస్ పెట్టుకోవచ్చు, కానీ అది మన ఇష్టం అనమాట. గవర్నమెంట్ కాలేజెస్, సెంట్రల్ యూనివర్సిటీస్, సో సెంట్రల్ లో ఉన్నటువంటి ఎయిమ్స్, జిప్మర్ ఇంక్లూడింగ్ అన్ని కూడా మనము పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టుకునేటప్పుడు మనము ఇండియా కోటాలో మనకి అందరు కూడా సీట్ వస్తే జిప్మర్ కానీ ఎయిమ్స్ కానీ ఎవరు వదులుకోరు. సో అది కాకుండా మనకి దగ్గర అంటే సౌత్ ఇండియాలో లేదా నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఇప్పుడు 4-5 మంచి కాలేజెస్ ఉన్నాయి, ఎయిమ్స్, జిప్మర్ తర్వాత. సో అలాంటి వాటిలో సీట్ వస్తే వెళ్ళవచ్చు. సో అదే విధంగా మనకి స్టేట్ కోటాలో మళ్ళీ ఏపీలో అయినా తెలంగాణ ఉంటుంది. తెలంగాణలో ఒకటే రీజియన్ ఉంది, ఏపీలో మళ్ళీ ఏపీ, ఎస్వియు, ఏయు ఉన్నాయి. సో దీంట్లో ఆల్మోస్ట్ 19 and 21 కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మీరు చాయిస్ లో వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ లో అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ మాత్రం ఆల్ ఇండియా కోటాలో రౌండ్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, బట్ స్టేట్ కోటాలో అయితే రిజిస్ట్రేషన్ 1 టైమే ఉంటుంది. ఇది మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే 1 టైమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇంకా 13th 14th లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ ఉంది ఏపీలో. ఎవరైనా రిజిస్ట్రేషన్ పొరపాటు అయ్యో ఏ కారణం చేతులైనా రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటే ఒకవేళ ఇంకా ఇప్పుడు చేసుకోవాలంటే లేట్ ఫీజుతో ఉందన్నమాట. ఓకే, సో ఇక ఎంసీసీలో మనకి ఫ్రీజ్, ఫ్లోటు, రెసిగ్నేషను ఈ టర్మ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఆప్షన్స్ ఏమి స్టేట్ లో ఉండవు. తర్వాత మనకేందంటే ఆన్లైన్ లోనే రెసిగ్నేషన్ అయినా ఎగ్జిట్ అయినా ఆల్ ఇండియా కోటాలో చేయొచ్చు. సో ఇక్కడైతే మనకి స్టేట్స్ లో అయితే కాలేజ్కి వెళ్ళి అక్కడ రెసిగ్నేషన్ చేయాలి. కొన్ని సమయాల్లో అడ్మిషన్స్ కూడా ఆల్ ఇండియా కోటాలో వెరిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ లోనే చేస్తారు, కానీ స్టేట్ కోటాలో ఆ ఫెసిలిటీ అనేది లేదనమాట. ఇక కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి అక్కడ మనకి వేరే అన్నిట్లో ఆల్ ఇండియా కోటాలో అయితే ఇతర స్టేట్లలో కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ బాండ్ పాలసీ ఎలా ఉంటుంది, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మీకు వెళ్ళడానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, సో ఇక పేషెంట్ ఫ్లో అనేది పేషెంట్స్ ఎలా ఉన్నారు, ఫ్లో అనేది ఎలా ఉంది, సో ఇక అల్టిమేట్ గా క్లాసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీచింగ్ కానీ ఎలాగుంది, ప్రొఫెసర్స్ అనేది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతే పెట్టుకోవాలి. సో బాండ్ పాలసీ ఉంటుంది, దాన్ని ఒకసారి మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అది వెరిఫై చేసుకునే పెట్టుకోండి, ఎందుకంటే రేపు పొద్దున్న ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఎయిమ్స్, జిప్మర్ తర్వాత ఒక 50 కాలేజీలు అయితే మనము సౌత్ నార్త్ ఇండియాలో పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్, మీ స్టేట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఆల్ ఇండియా కోటాలోనే పెట్టుకోండి. ఒకవేళ మీరు అనుకున్నటువంటి కాలేజీ ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే ఆల్ ఇండియాలో జాయిన్ అవ్వండి, లేదు రాలేదంటే స్టేట్ కోటాలో వస్తే స్టేట్ కోటాలో జాయిన్ అవ్వండి.
ఇన్ కేస్ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఆల్ ఇండియా కోటాలో మీరు అనుకున్నటువంటి కాలేజీ స్టేట్ లో వస్తే జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే ఆ సీటు మీ అనుకున్నటువంటి స్టూడెంట్ మన వాళ్ళే తీసుకుంటారనమాట. ఓకే, సో ఇక ఈఎస్ఐసి హాస్పిటల్స్ లో కూడా అప్లై చేసుకోండి. చాలా బాగున్నాయి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ స్టడీస్ కానీ చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ కూడా చాలా కాలేజెస్ కాబట్టి ఓపిక అనేది ఉండాలి, టైం పడుతుంది బాగా. ఒకసారి మీరు చూసుకొని కాలేజ్ గురించి రెండు తెలుసుకొని ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు పెడితే బాగుంటుంది అనమాట. అంటే ఏ స్టేట్ లో అయితే మనం పెట్టుకుంటున్నారో అక్కడ పీజీ సీట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఎందుకంటే అల్టిమేట్ గా పీజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, కొన్ని కొన్ని స్టేట్స్ లో కాలేజెస్ ఉన్నాయి చాలానే, కానీ అవన్నీ కూడా ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నమాట. సో గవర్నమెంట్ లో తక్కువ ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఆలోచించి పెట్టుకోవాలి. ఇక బీడిఎస్ కూడా సైమల్టేనియస్ గా చాయిస్ ఫిల్లింగ్ అయినా అంత రిజిస్ట్రేషన్ కూడా ఒకేసారి ఉంటుంది. సో బీడిఎస్ లో చేరాలనుకుంటే పెట్టుకోండి. లేదు ఫస్ట్ రౌండ్ లో వెయిట్ చేసి సెకండ్ రౌండ్ లో ఆల్ ఇండియా కోటాలో బీడిఎస్ పెట్టుకుంటామంటే కూడా అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ రౌండ్ లో అయితే నంబర్ ఆఫ్ చాయిస్ చాలా ఎక్కువ ఇచ్చుకోండి, ఎందుకంటే సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ లో మనకి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. సో అదే స్టేట్ కోటాలో అయితే ఫేజ్ 1, ఫేజ్ 2 అంటాం అనమాట. సో రిజిస్ట్రేషన్ స్టేట్ కోటాలో 1 టైమే ఉంటుంది. ఇదే అన్ని రౌండ్స్ కి పనికొస్తుంది అనమాట. ఇక ఆల్ ఇండియా కోటాలో ఫ్రీజ్ ఫ్లోటా ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏ కాలేజ్కి అయితే ఫ్రీ చేశారో అక్కడికి వెళ్ళి జాయిన్ కావాలి. అంటే ఫ్రీజ్ అంటే మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే, ఫ్రీజ్ అంటే ఓకే నాకు ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ లో నేను సాటిస్ఫై అయ్యాను, నేను ఇంకా అప్గ్రేడ్ ఏం అవసరం లేదు, సో జాయిన్ అవుతాను అని ఫ్రీజ్ చేసి కౌన్సిలింగ్ నుంచి ఫ్రీజ్ అయిపోవడము. వెళ్ళి మీకు వచ్చినటువంటి కాలేజ్ లో వాళ్ళు ఇచ్చినటువంటి టైం లోపల జాయిన్ కావాలి. సో వీళ్ళకి మళ్ళీ అప్గ్రేడేషన్ కి ఛాన్స్ లేదనమాట. అదే ఫ్లోట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ ఓకే నాకు, సో ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తాను, నాకు ముందు పైన వేరే కాలేజెస్ పెట్టాను, అదేమన్నా వస్తే వెయిట్ చేస్తాను అని చెప్పడం ఫ్లోట్ అనమాట. సో ఫ్లోట్ పెట్టిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆన్లైన్ లోనే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక ఫ్రీ ఎగ్జిట్ గురించి చూస్తే, ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ 1 లో ఉంటుంది, రౌండ్ 2 లో సెక్యూరిటీ డిపాజిట్ రాదు, రౌండ్ 3 లో ఈ ఆప్షనే లేదు. ఓకే, ఇక స్టేట్ లో ఫేజ్ 1 లో ఫేజ్ 2 లో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. సో థర్డ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ ఫేజ్ లో ఇది స్టేట్ కౌన్సిలింగ్ లో. సో ఫ్రీజ్ వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ అనేది తీసుకోవాలి, కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఒకవేళ రిసిగ్నేషన్ చేయాలంటే కూడా కాలేజ్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్ ద్వారా రిసిగ్నేషన్ అనేది ఇచ్చి ఆ సీట్ వదులుకున్న తర్వాతనే మళ్ళీ సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఫ్రీజ్ కాకుండా ఫ్లోట్ తీసుకోవడమే బెస్ట్ అనమాట ఇంకొక రౌండ్ వరకు. ఓకే, సో వెయిట్ చేసి అప్పుడు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కాలేజెస్ లో, సారీ, ఇది ఆల్ ఇండియా కోటా వర్సెస్ స్టేట్ కోటాలో ఎలా ఉంటాయి, టెర్మినాలజీ ఏంటి, ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనే దాని గురించి. ఓకే, సో ఈ వెబ్ ఆప్షన్స్ కి మాత్రము మీరు బాగా స్టేట్ లో అయినా కూడా వర్కౌట్ చేసుకోండి. సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ కైనా కూడా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని, సో బాండ్ పాలసీ కానీ, పేషెంట్ ఫ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, మీకు అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ ఫీజు విషయాలు కానీ అవన్నీ చూసుకొని మీరు పెట్టుకోండి అనమాట. ఓకే, సో సీట్ అలాట్ అయిన తర్వాత ఫ్రీజ్ చేస్తే మాత్రం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అదే ఫ్లోట్ పెట్టుకుంటే ఆన్లైన్ లోనే రిపోర్ట్ చేయొచ్చు, ఆన్లైన్ లోనే మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి, అప్పుడు వెరిఫై చేస్తారు. అదే ఫ్రీజ్ అయితే కాలేజ్ లో సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారు. వన్స్ వాళ్ళు కాలేజ్ లో వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అక్కడ రిసిగ్నేషన్ చేసి నెక్స్ట్ మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే మీకు అప్పుడు వచ్చినటువంటి కాలేజ్ లో మళ్ళీ వెరిఫికేషన్ ఏమీ అవసరం లేకుండానే సరిపోతుంది అనమాట. ఇది ఆల్ ఇండియా కోటా వర్సెస్ స్టేట్ కోటాలో ఎలా జరుగుతుంది, ఎలా మనము వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్ ఎలా చేసుకోవాలి అనేది. చాయిస్ ఫిల్లింగ్ కి కొంచెం ఓపిక అవసరం, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా. సో స్కోర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ ఫస్ట్ రౌండ్ లోనే పెట్టుకోవడం చాలా ఉత్తమం అనమాట. ఓకే, ఎందుకంటే సీట్లు ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ కాలేజీలో చేరాలన్నా కూడా ఉండవు, కాబట్టి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా,
సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నీట్ కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో నేను వీడియో చేసి పెడతాను. అదే విధంగా ఆల్ సెక్టార్ సంబంధించిన ఎడ్యుకేషన్ విషయాలన్నీ కూడా నేను దీంట్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.